కూల్సుడు కార్యానికి వార్షికోత్సవం ఏందనుకునేరు. కూల్సుడు అనేటి పదం వింటేనే అయ్యో అనిపిస్తాంది కావచ్చు గాని హైడ్రా షాల్ చేసిన ఈ ఏడాది కాలంలో జరిగిన మంచి ఏదో తెలితే ముక్కు మీద ఏలేసుకుంటారు. అవు మరి 2024 జూలైలో పోతం పెట్టింది గుత్త. కబ్జారాయిళ్లు ఆంబుక్క పెట్టిన 500 ఎకరాల సర్కారు జాగలను బయటికి గక్కిచ్చింది హైడ్రా. 500 ఎకరాలంటే చిన్న ముచ్చట్న చెప్పుర్రి. 30,000 కోట్లకు మీదనే ఉంటదట గా భూముల ఇల్వ. అంతేకాదుల్లో 6 చెరువులకు మునుపటి కల తెచ్చిర్రట. ఒకప్పటికంటే ఇంకా ఎడల్పు చేసిర్రు. రోడ్ల మీద వారేటి మూసీ నదుల అట్టిగా పోయే నీళ్ళన్నిటినీ మలుపు తిప్పి ఇప్పుడు ఆ చెరువులలో రువ్వడిగా మత్తడి దూకిస్తున్నారు. సర్కారు జాగలే కాదు, అసలు యజమానులుండంగా కొసరోళ్లు కబ్జా చేసిన భూములను ఇడిపించింది హైడ్రా. అందుకే ఆడాడ జేజేలు జిందాబాదులు కూడా అందినాయి హైడ్రాకు. ఇంతగానం మంచి జరిగింది కాబట్టే అంబర్పేట బతుకమ్మ కుంటకాడ ఇవాళ జోరుదారుగా చేసుకున్నారు వార్షికోత్సవ సంబురాలు. హైడ్రా పెబ్బ రంగనాథ్ సారు, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన మేడం, షెయ్యి పార్టీ లీడర్ విహెచ్ కాక, లోకల్ లీడర్లందరూ హాజరుపడ్డారు ఈ కార్యానికి. కూల్సుడే కాదు, కట్టుడు కార్యం కూడా చేయాలన్నదే సీఎం రేవంతాల్ సారు కోరికనట. అట్లనే అచ్చే దినాలల్లో ఇంకా శాన చెరువులనే డెవలప్ చేస్తామని చెప్పుకొచ్చిండు సారు. చెరువులను సర్కారు భూములను కబ్జా చేయాలనంటే 1కి 2 మాటలు ఆలోచన చేయాలని మల్లోపారు కూడా వార్నింగ్ ఇచ్చిండు. ఇక ఈ ఏడాది కాలంలో మొత్తం జేజేలు జిందాబాదులేనా? డౌన్ లేం లేవా అంటే లేకేంది, కోకొల్లలున్నాయి. తొల్త పాత కొత్త అని ఏం లేదు. నాలాలు, చెరువులు, పార్కులు కబ్జా చేసిన అందరు అంతు చూస్తాం అన్నట్టే చేసిర్రు. కానీ అటెన్క స్వయాన సీఎం తమ్ముడి ఇల్లు, ఆఫీసు దుర్గం చెరువులనే ఉన్నది తెలిసో, లేకుంటే హైడ్రా పెబ్బ రంగనాథ్ సారు ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉన్నది తెలిసో. హైడ్రా పెట్టినాక జరిగిన కబ్జాల జోలికే పోతాం గాని అద్వార గట్టిన ఇండ్లను ముట్టుకోమన్నట్టే మాట మార్చిర్రు. కాయిదాలు కరెక్ట్ ఉండి అన్ని పర్మిషన్లుండుంటే ఇల్లు కూల్చే ముచ్చటే లేదు. ఏమున్నా కబ్జాలు చేసి గట్టినోళ్ల సంగతే చూస్తామని రంగనాథ్ సార్ కూడా చెప్పిండు.